ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. ఈ రోజు కార్తీక మాసము 27వ రోజు, బహుళ ద్వాదశి. ఈ రోజు అన్నదానము లేదా స్వయం పాకదానము చేస్తే శుభం జరుగుతుంది. ఈ రోజు నిషిద్ధాహారము నూనె, ఉసిరి, వంకాయ. రోజు చేయవలసిన దానము ఉసిరి, వెండి, బంగారము, ధనము. ఈ రోజు పూజించవలసిన దైవము కార్తీక దామోదరుడు. ఈ రోజు జపించవలసిన మంత్రము ఓం శ్రీ భూ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ స్వాహ. కలుగు ఫలితము మహాయోగము, రాజభోగము, మోక్ష సిద్ధి. 27వ రోజు పారాయణము 27వ అధ్యాయము. దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరలా అత్రి మహాముని అగస్యమునికి ఇట్లు చెప్పెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇట్లు పలికెను. ఓ దూర్వాస మహాముని, అంబరీషుని శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను ఆ అవతారము ఎత్తుట కష్టము కాదు. నీవు తప్పసాలి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. అందుకు అంగీకరించి తిని. బ్రాహ్మణుని మాట అసత్యము అయినచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులని కాపాడుట, అటు బ్రాహ్మణ మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందుకు అటు అతడు చింతించుచు బ్రాహ్మణుని అగౌరవపరిచినందుకు ప్రాయోపదేశము చేయదలచెను. ఆ కారణం వల్ల విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణయే రాజధర్మము, ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షించవలెను. ఒక విప్రుడు పాపి అయిన మరో విప్రుడే దండించవలెను. ధనుర్బాణములను ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని దండించరాదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించకూడదు, హింసింప చేయకూడదు. అట్లు హింసింప చేయువాడు బ్రాహ్మణ హంతకుడు అని న్యాయశాస్త్రాలు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును, కాలితో తన్నినవాడును, విప్ర ద్రవ్యములను హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమివేయువాడును, విప్ర పరిత్యాగమునరించువాడును బ్రాహ్మణ హంతకులే అగుదురు. కావున ఓ దుర్వాస మహాముని, అంబరీషుడు నీ గురించి తపస్శాలియు విప్రమోత్తముడు అగు దూర్వాసుడు నా వలన ప్రాణ సంకటమున ఉన్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడా నైతిని అని పరితపించుచున్నాడు. కాబట్టి నీవు వేగముగా ఆ అంబరీషుని దగ్గరికి వెళ్ళుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించు అని దూర్వాసునకు నచ్చచెప్పి విష్ణువు అంబరీషుని వద్దకు పంపెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వాసిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 27వ అధ్యాయము 27వ రోజు పారాయణం సమాప్తము. 28వ రోజు పారాయణంలో కలుసుకుందాం. తిరిగి 28వ రోజు పారాయణంలో కలుసుకుందాం.